మనకి త్రేతాయుగము ద్వాపర యుగము అని ఇప్పుడు దశావతారాలు ఉన్నప్పుడు త్రేతాయుగం జరిగింది. రామాయణం కాలం అంతా త్రేతాయుగము, ద్వాపర యుగం అంతా భీముడు భీష్ముడు వాళ్ళందరి గురించి చాలా వరకు మనం వినే ఉంటాము. కృష్ణుడు, ఇది ద్వాపర యుగం. త్రేతాయుగం రాముడు, ద్వాపర యుగం కృష్ణుడు. వాటిని మనకి వాల్మీకి ఎలాగైతే మనకి రామాయణాన్ని అందించాడో అలాగే భారతాన్ని మనకి వ్యాసుడు అందించాడు. అలాంటి భారతాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి ఈ భారతంలో నుంచి మళ్ళీ ఉపకథలు అనేటివి తీసుకొచ్చి పురాణాలుగా చేశారు. అలాంటిది భాగవతము. ఆ భాగవతాన్ని పోతన మనకి చాలా సవివరంగా అందించారు. అలాంటి పోతన అందించిన వాటిల్లో చాలా గొప్పవైనటువంటి పాటలు ఉన్నాయి. అలవైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత ధర్య ప్రాంతేందు కాంతోపలోత్పల ధర్య ప్రాంతేందు కాంతోపలోత్పల అని పాడినప్పుడు అక్కడ ఆపేశాడు. రాయలేకపోయినాడు. ఎట్టాగా ఏమిటా అనుకుంటే అప్పటికల్లా అలవైకుంఠపురంలో ఏమున్నది, ఎలా ఉన్నది అది తెలుసుకోవటానికి రాయలేక కొంతవరకే రాసి అక్కడ ఉంచేసి బయటికి వెళ్ళి వాళ్ళ కుమార్తెతో చెప్పి అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళితే మిగతాది రాముడే వచ్చి అది పూర్తి చేసి వెళ్ళాడు పోతన వేషధారణలో. అప్పుడు పోతన మళ్ళీ వచ్చి అడిగేటప్పటికల్లా నాన్నగారు మీరే కదా ఇప్పుడు వెళ్ళి వచ్చారు మీరు అంటే, అప్పుడు కూతురుతో అంటాడు, అమ్మా నాకు దొరకని భాగ్యం నీకు దొరికింది తల్లి, శ్రీరామచంద్రుడే వచ్చాడు అని అంటాడు. అది ఎందుకంటే ఎవరి ఇంట్లో విషయాలు వాళ్ళకు తెలుస్తాయి అన్నందుకు పోతన కన్నా కూడా శ్రీరాముడి యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తాయి కాబట్టి ఆయనే వచ్చి ఆ మిగతాది పూర్తి చేసి వెళ్ళాడని అంటారు. ఇది చెప్పదలుచుకుంది.